అందరూ భావిస్తున్నది. రెండోది మున్సిపల్ ఎన్నికల నేపథ్యం కూడా దీనికి ఉన్నది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. కోటేశ్వర్ గారు, మరి సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారంటారా? హాజరవుతారా లేదా అనేటువంటిది ఆయన నిర్ణయించుకోవాలి. హాజరు కాకపోతే అది చట్ట విరుద్ధం అవుతుంది. అందుకని అప్పుడు సిట్ ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు. అయితే అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఆయన వైపు బంతిని ఆయన వైపే నెట్టు, మీరు మా ఆఫీస్కి రాక్కర్లేదు, పోలీస్ స్టేషన్కి రాక్కర్లేదు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడే మేము వచ్చి మిమ్మల్ని విచారిస్తాము అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా సిట్ ఇచ్చింది కనుక కేసీఆర్ కి ఆ విచారణకు హాజరై ఆయన చెప్పిన చోటు కావచ్చు లేదా పోలీస్ స్టేషన్ కావచ్చు హాజరై అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం మినహా మనకు మార్గం లేదు అనేటువంటిది స్పష్టం. ఒకవేళ నేను సిట్ విచారణకు రాను లేదా నేను సమాధానాలు చెప్పను అని కనుక ఆయన మాట్లాడేట్లయితే అది ఒక సంచలనం లేదా తదుపరి చర్యలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి చర్యలు అంటే ఏం చేస్తారు ఏమిటి అనేటువంటి సిట్ కూడా ఒకసారి పునరాలోచించుకుంటుంది. అటువంటి పరిస్థితి తలెత్తదు అని నేను భావిస్తాను. ఈశ్వరరావు గారు, బొగ్గు స్కామ్ ను ప్రశ్నించినందుకే తమకు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ అంటుంది. దీనిపై మీరేమంటారు? బొగ్గు స్కామ్ అనేటువంటిది తాజాగా వెల్లడైనటువంటి అంశం. మరి దానికి అంతకుముందు కాళేశ్వరం కేసులో కూడా విచారణకు పిలిచారు. అదే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఎప్పుడైనా విచారణకు పిలుస్తారు అనేటువంటి అంశాలు గతంలో కూడా వచ్చినాయి కదా. అందుకని బొగ్గు స్కామ్ ఏం జరిగిందనేది వాళ్ళు చెప్పాలి కదా. బొగ్గు స్కామ్ ఏం చేశారు, వాళ్ళు బయట పెట్టినటువంటి కొత్త అంశాలు ఏమిటి అనేటువంటిది చెప్పకుండా మేము బొగ్గు స్కామ్ గురించి లేవనెత్తాము ఏం చెప్తున్నారు వాళ్ళు. సృజన్ రెడ్డి అనేటువంటి రేవంత్ రెడ్డి గారి బంధువుకి ఏవో కట్టబెట్టారని చెప్తున్నారు. మరి అదే సృజన్ రెడ్డి అదే బీఆర్ఎస్ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి స్వయంగా అల్లుడు కదా, ఆయన కూతురు పేరుతోనే కదా కంపెనీ ఉంది. అందుకని దాని గురించి ఏమి మాట్లాడకుండా అంటే ఇదంతా ఒక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్ లో భాగంగానే బీఆర్ఎస్ నాయకులు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగానే బొగ్గు స్కామ్ బయట పెట్టారనుకోండి, దాని మీద కూడా విచారణ అడగండి కేంద్ర ప్రభుత్వాన్ని. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ వాటాలు కూడా అందులో ఉన్నాయి కనుక 49% వాటాలు ఉన్నాయి కనుక కేంద్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దిగమనండి. రంగంలోకి దిగి దాని మీద విచారణ జరపమనండి. ఎవరొద్దన్నారు? కానీ కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు అడగరు, డిమాండ్ చేయరు. అందుకని ఇదొక రాజకీయంలో భాగం తప్ప మరొక. ఇప్పటికే కీలక నేతలను అయితే విచారించారు, మరి కీలక విషయాలు రాబట్టినట్లు కూడా తెలుస్తోంది. దీన్ని ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారు? కీలక విషయాలు రాబట్టింది ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు. కీలక విషయాలు అంటే ఏమిటి? ఆ ఫోన్ల జాబితా ఎవరిచ్చారు, ఆ జాబితాను రూపొందించింది ఎవరు అనేటువంటివి కీలక అంశాలు. ఫోన్ల జాబితాను అందించిన అంటే ఇప్పటి వరకు వెల్లడైనటువంటి సమాచారం ప్రకారం ఆ ఫోన్ల జాబితాను పోలీసు అధికారులే తయారు చేసి డీజీపీకి అదేవిధంగా చీఫ్ సెక్రటరీకి అందజేశారు. వాళ్ళు అనుమతి ఇచ్చారు, వీళ్ళు చేశారు. అయితే మరి చీఫ్ సెక్రటరీ కానీ లేకపోతే డీజీపీ కానీ ఆ ఫోన్లు నంబర్లు చూస్తే పేర్లు తెలియవు కనుక ఎవరివి ఏమిటి అనేటువంటి విచక్షణ వాళ్ళకి కూడా ఉంటుంది. అందుకని వాళ్ళు బహుశా గుడ్డిగా వాళ్ళు పోలీసు ఉన్నతాధికారులు చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి గుడ్డిగా వాళ్ళు సంతకాలు చేశారు. అంతే తప్ప ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కానీ లేదా ఇతర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అఫీషియల్ గా ఆ నెంబర్లు ఇచ్చి వాటి మీద ట్యాపింగ్ జరపమని చెప్పేసి ఎక్కడ ఇంతవరకు వాళ్ళు అఫీషియల్ గా దొరికిపోయినట్టు ఎక్కడ ఇంతవరకు రాలేదు. కాకపోతే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి పోలీసు అధికారులు సారీ పెద్ద ఆయన చెప్పాడు, లేకపోతే ఇంకొక ఆయన చెప్పాడు, అందుకని మేము చేశాము అని చెప్పేసి చెప్పారనేది వార్త.
నిజంగానే అటువంటిది ఏమైనా ఉండేటైతే వాళ్ళు చెప్పేదానికి కూడా ఆధారం ఏమిటి? ఆధారం ఏమిటి అంటే మళ్ళా మనం ఎటు తిరిగినా కానీ అలాంటి ఆధారం అయితే కనపడదు. అందుకనే ఆ బలహీనతను లేదా అటువంటి అవకాశాన్ని తీసుకొని బీఆర్ఎస్ పెద్దలు అధికార పక్షాన్ని సవాల్ చేస్తున్నారు. మరి చివరికి ఎట్లా ముగుస్తుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సింది. ఓకే, కోటేశ్వరరావు గారు, బీఆర్ఎస్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా, మరి ఆ నేతలపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ హయాంలో జరిగినా కానీ లేదా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో తెలుగుదేశం హయాంలో జరిగినా కానీ ఇదంతా అనఫిషియల్ గా, అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ఒకరిద్దరు వ్యక్తులు లేదా ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చినటువంటి, అది కూడా వైట్ పేపర్ల మీద ఇస్తారు పలానా నెంబర్లనే, అంతేగాని రాతపూర్వకంగా సంతకాలు చేసి లేకపోతే ఆ విధంగా ఇచ్చేది ఎట్లా ఎప్పుడు ఉండదు, ఎప్పుడు జరగదు ఆ విధంగా. ముఖ్యంగా రాజకీయ నాయకులు లేదా ఇతరతర వ్యాపారులు లేదా వాళ్ళు టార్గెట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు ఆ విధంగా చేయరు. అందుకని ఇది అన్అఫీషియల్ గానే తరతరాలుగా జరుగుతున్నటువంటి భాగవతం ఇది. అందుకని ఇప్పుడు కూడా అదే. అయితే అది బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా రకరకాల ప్రయోజనాలతోటి రకరకాల వ్యక్తులు అటువంటి ట్యాపింగ్ చేశారని, దాంతో కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని ఇవన్నీ మనకు అందరికీ తెలిసినటువంటి అంశాలే. అందుకని అఫీషియల్ గా ఎక్కడ దొరుకుతారు రికార్డు పూర్వకంగా అనేటువంటిది కనుక చూసేట్లయితే ఇప్పటి వరకు ఒక్క చిన్న ఆధారం దొరికినా ఈ పాటికి అనేక అరెస్టులు లేకపోతే ఇటువంటి చర్యలన్నీ కూడా జరిగి ఉన్నాయి. లేవు కనుకనే ఎక్కడైనా ఇంకా ఆధారం దొరుకుతుందా లేకపోతే ఇంకా ఎవరైనా అప్రూవర్లుగా మారుతారా, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమిటనేటువంటి దానికోసమే ఈ విధమైనటువంటి కాలయాపన కూడా జరుగుతాం. కోటేశ్వరరావు గారు, మాతో పాటు చక్కటి విశ్లేషణ అందించినందుకు.